నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ప్రస్తుతం ఏదైతే సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు ఉత్తరాంధ్రలో లోకేష్ మరో యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరోవైపు రా కదిల్రా అనేటటువంటి కార్యక్రమం చంద్రబాబు ఏదైతే ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. సాధారణంగా ప్రజలైతే మాత్రం ఏదైతే ప్రతిపక్షానికి తమ సమస్యలను తెలియజేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజల పక్షాన ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తూ ఉంటాయి. సిద్ధం అనేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేపట్టడం అనేటటువంటిది దేనికి సిద్ధం అనేటటువంటిది ప్రస్తుతం టీడీపీ సీనియర్ నాయకులు సిరిపురం శ్రీధర్ గారు మనతో ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అనే ఫ్లెక్సీలు వేయటం జరిగింది. అసలు ఇవి సిద్ధం అంటే మీరు దేనికి అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి పట్టణ నగర కార్పొరేషన్ల స్థాయి వరకు సిద్ధం అని సిద్ధం కింద ఇట్లా పిడికిలు బిగించి ఈయన మైకు పట్టుకొని ఇట్లా ఏళ్ళు చూపిస్తూ సిద్ధం అని చెప్పి అంటున్నాడు అని ఫ్లెక్సీలు వేశాడు. మొట్టమొదటగా మనం దీని మీద విశ్లేషణ చేయాలంటే ఈ సిద్ధం అనే ఫ్లెక్సీలు ప్రభుత్వ సొమ్ముతో వేయటం జరిగింది. అడ్వర్టైజ్మెంటు రాష్ట్రం మొత్తం. ఎవరికైతే ఈ సైన్ బోర్డ్స్ కార్పొరేషన్లు లేదా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అద్దెలకు వసూలు చేస్తున్నారో అవన్నీ డబ్బులు ఆ యాడ్ ఏజెన్సీలకి ఇచ్చేయటం, ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి కట్టడం, ఈయన వ్యవహారం చేసుకోవటం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వ డబ్బులతో ఈయన సిద్ధం ఏంటి? ప్రభుత్వ సొమ్ముతో ఈయన ఫ్లెక్సీలు వేసుకొని ఈయన మైకు పెట్టుకొని దేనికి సిద్ధం? అదేమన్నా ప్రభుత్వ పథకమా సిద్ధం అని ఫ్లెక్సీలు వేయడానికి? ఇప్పటికే ప్రభుత్వ పథకాల పేరుతో సాక్షి ఛానలు, సాక్షి టీవీలకి కొన్ని వేల కోట్లు దోచిపెట్టేశాడు. ఇప్పుడు ఈ సిద్ధం అని ఫ్లెక్సీలు వేసి దారుణంగా డబ్బులు ప్రభుత్వం సొమ్ము దోచేస్తున్నాడు. వృధాగా ప్రభుత్వ సొమ్ము. ఈ ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? ప్రజల చేత కట్టించుకున్న పన్నుల రూపంలో ఉన్న డబ్బులు. అంటే ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడు మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సిద్ధం అంటే దేనికి సిద్ధం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దేనికి సిద్ధం ఈయన ఏలిట్ట చూపించి మైకిట్ట పట్టుకొని దేనికి సిద్ధం అని చెప్పి అన్ని గ్రామ రచ్చబండల దగ్గర, టీ స్టాళ్ళ దగ్గర, బజ్జీల బండ్ల దగ్గర చర్చించుకుంటున్నారు దేనికి సిద్ధం ఇట్టా అని. ఏమని చర్చించుకుంటున్నారంటే, ఇప్పుడు జస్ట్ మీకు ఉదాహరణ చెప్తున్నా వేణుగారు సార్. విద్యార్థులేమో మాకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని చెప్పి దీనికి సిద్ధమా? మీకు ఇవ్వలేదు, నేను ఎన్నికలకి సిద్ధమేనా మీరు నాకు ఓట్లు వేయటానికి అని చెప్పి విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలో మేము డబ్బులు పెట్టుకుంటే రాలేదని చెప్పి, ఇంతవరకు బిల్లులు రాలేదు మాకు అని చెప్పి ఆరోగ్యశ్రీలో మరి వైద్యం తీసుకున్న ఆ అనారోగ్యవంతులు వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు. అట్లానే మహిళలు మాకింతవరకు డ్వాక్రా రుణాలు డబ్బులు రాలేదని చెప్పి ఆ పావలా వడ్డీ ఇస్తానని చెప్పి వాళ్ళ నాన్నలాగా ఇంతవరకు మాకింతవరకు ఆ వడ్డీ వేసింది లేదు, చచ్చింది లేదు, మాకింతవరకు ఆ డ్వాక్రా రుణాలు పాటలు పాడుకుంటే మాకు రాలేదని చెప్పి మరి మాకు ఓట్లు వేయడానికి మీరు సిద్ధమా అని మమ్మల్ని అడుగుతున్నారా అని చెప్పి డ్వాక్రా మహిళలు చర్చించుకుంటున్నారు. అట్లానే కరెంటు ఛార్జీలు మరి పన్నుల మీద పన్నులు వేసి ఇచ్చేస్తున్నారని చెప్పి ఎవరైతే కరెంటు విద్యుత్తుని మరి ఇళ్లలో, గ్రామాల్లో, నగరాల్లో విద్యుత్ వాడకంలో ఉన్న వినియోగదారులందరూ వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఏంది ఈయన సిద్ధం అని చెప్పి మమ్మల్ని రెడీ చేస్తున్నాడా, నీకు ఎట్లా ఓట్లేస్తామని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అట్లానే పెన్షనర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మా డబ్బులన్నీ తాకట్టు పెట్టావు నువ్వు, బ్యాంకులు మా డబ్బులన్నీ తీసేసుకున్నావు, మాకు నెలకి మొట్టమొదటి 1వ తారీఖునే పెన్షన్ పడే పెన్షన్ ఇప్పుడు 15వ తారీఖు, 20వ తారీఖు ఒక్కోసారి ఒక నెల కూడా పడట్లేదు, దీనికోసం నువ్వు సిద్ధం అని చెప్పి నువ్వు ఇచ్చేస్తున్నావు అని చెప్పి వృద్ధులు పెన్షనర్స్ చర్చించుకుంటున్నారు.
అట్లానే నిరుద్యోగులు మేము చదువుకున్న యువత చదువు అయిపోయిన యువత నిరుద్యోగులుగా మాకు డిఎస్సి ప్రకటిస్తాను, మరి ఉద్యోగులు అది చేస్తాను ఇది చేస్తాను, సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఎన్నికల ముందర హామీ ఇచ్చారు. ఇంతవరకు 5 ఏళ్ళైనా జగన్ తీర్చలేదని చెప్పి దీనికోసమా మీరు సిద్ధం, మా ఓట్లు అడగటానికా మీరు సిద్ధం అని చెప్పి, ఉద్యోగాలు ఇవ్వలేదని సిద్ధమా అని చెప్పి అడగటానికా అని చెప్పి నిరుద్యోగ యువత చర్చించుకుంటుంది. అట్లానే అమరావతిలో రైతులు అసెంబ్లీలో ఆ రోజున ప్రతిపక్ష హోదాలో మేము రాజధానికి అనుకూలం, వచ్చే ప్రభుత్వం మాదే అవుతుంది, మేము రాజధానిని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజున రైతులకి ఈ రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేశాడు. మరి దానికోసం మరి ఒక ఇటుక కూడా ఒక బొచ్చే సిమెంట్ కూడా వేసిన పాపాన పోలేదు రాజధానిలో నిర్మాణంలో. దీనికోసం మీరు సిద్ధం అని చెప్పి రాజధాని రైతులు ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. అట్లానే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మాకు నెలకి గత ప్రభుత్వాల్లో వాళ్ళ నాన్న ప్రభుత్వంలో కూడా నెలకి సక్రమంగా జీతాలు వచ్చేవి. ఇప్పుడు 20వ తారీఖైనా 25వ తారీఖైనా మాకు ఇంతవరకు జీతాలు రావట్లేదు. మరి మా గోడు ఎవడికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుంది. మాకు పిఆర్సీ పెంచుతాను, అది చేస్తాను, అది ఎత్తేసి ఇది పెడతాను, ఇది పెట్టి అది పెడతానని చెప్పి ఆ రోజున వాగ్దానాలు చేయటం జరిగింది. ఈ రోజున పాత పిఆర్సీని అమలు చేస్తూ వస్తున్నాడు ఆయన. పెన్షన్లు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం సంబంధించిన మా హక్కుల కోసం మేము ఇప్పటికీ ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉండి ప్రభుత్వంలో ఇప్పటికీ మేము సమ్మె నోటీసులు ఇస్తూ ఉన్నాం. దీనికి సిద్ధమా మీరు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మరి ఈ రోజున మనం చూస్తే రైతులు మరి సకాలంలో వర్షాలు పడక పంటలు ఎండిపోయి, లేదు పంటలు పండిన సమయంలో వర్షాలు పడి పంట నాశనం అయ్యి వరి పంట, మరి వాళ్ళకి మేము పంట నష్టాన్ని ఇస్తామని చెప్పి ఇంతవరకు ₹1 ఈ 5 ఏళ్లలో అకాల మరి ప్రకృతి వైపరీత్యాలు సంబంధిస్తే మరి వాళ్ళకి ఇంతవరకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. దీనికి సిద్ధమా మీరు అని చెప్పి రైతులు చర్చించుకుంటున్నారు. అట్లానే మరలా గ్రామాల్లో మండల స్థాయిలో నగర పట్టణ స్థాయిలో ఉన్న మున్సిపల్ స్కూళ్ళు, మండల స్కూళ్ళు, జిల్లా ప్రజా పరిషత్ స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తామన్నాడు. తీరా చూస్తే కొన్ని స్కూల్స్ అన్నీ మూసేశాడు మా ఊళ్ళల్లో. ఇప్పుడు మా ఊళ్ళల్లో పిల్లలందరూ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి, మేమందరం పేద కుటుంబాలకు చెందిన వాళ్ళం, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి ఆ స్కూళ్ళల్లో చేర్చాము. మా ఉన్న ఊళ్ళో స్కూల్ తీసేశాడు. ఇదే సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. ఇట్లా వాహనదారులు, లారీలు నడిపేవాళ్ళు కానీ, కార్లు నడిపేవాళ్ళు కానీ, లేకపోతే మళ్ళా 2 వీలర్స్ కానీ, ఎక్కడికక్కడ ప్రాంతాల్లో ఉన్న గ్రామ కానీ, మండల కానీ, పట్టణ స్థాయిలో, నగర స్థాయిలో ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ప్రయాణికులు కానీ, ఏందిరా ఈ గుంతలు, ఈ రోడ్లు, గుంతల్లో పడి మా నడువులు ఇరుగుతున్నాయి, అనారోగ్యాలు చెందుతున్నాం, పిల్లలు సైకిళ్ళు దొక్కుతూ పడిపోతున్నారు, కాలేజీ పిల్లలు బళ్ళు నడుపుతూ పడిపోతున్నారు, వృద్ధులు కూడా బళ్ళు నడుపుతూ ఆటోలు పడిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆర్టీసీ బస్సుల్లోనే నడువులు నొప్పులు వస్తున్నాయి కూర్చొని. ఏంది ఇది రోడ్లు 5 ఏళ్ల నుంచి ఒక కంకర వచ్చే మట్టి ఓడేసిన పాపాన పోలేదు, గుంటలు పూడ్చిన పాపాన లేదు. దీనిగా మీరు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సగటు ప్రయాణికులందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. మరి అట్లానే ఈ రాష్ట్రంలో మరి వ్యాపారస్తులు కానీ, వివిధ సామాజిక వర్గాల వారు కానీ, అనేక రకాల సంబంధించిన జాతులు వర్గాలు అందరూ కూడా నువ్వు మాకేం చేసావయా అని చెప్పి చర్చించుకుంటున్నారు. మందుబాబులు అయితే విచిత్రంగా చర్చించుకుంటున్నారు. మందుబాబులు అరే గోల్డ్ మెడలు, ప్రెసిడెంటు, ఇట్లాంటి ఏవో పేర్లు పెట్టాడంట.
గతంలో ప్రభుత్వాలు వాళ్ళ నాన్న ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లన్నీ తీసేసి మందుబాబులు ఈ బ్రాండ్లు ఏందండి, ఈ పేర్లేంది, అంతకుముందు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మాకు 50 రూపాయలు పెడితే ఏదో మందు వచ్చేది, ఇప్పుడు కొడుకు ప్రభుత్వంలో 250 పెట్టినా కూడా 250 పెట్టినా కూడా మందు రావట్లేదని చెప్పి మరి ఆ బ్రాండ్ లేదు, అదంతా పిచ్చి మందు అండి, ఆ మందుని అమ్ముతున్నారని చెప్పి మందు బాబులు తాగి రోడ్ల మీద జగన్ గారిని అమ్మలక్కలు తిట్టుకుంటూ, రే నువ్వు ఈసారి రా ఎన్నికలప్పుడు నీ సంగతి తెలుస్తావని చెప్పి తాగి తూలుతూ రోడ్ల మీద సిద్ధం అంటున్నారు వాళ్ళు. ఇట్లా బీసీ బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు మా సప్లాన్స్ అన్నీ ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, మరి మా పథకాలన్నీ ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు, మాకింతవరకు పథకం పెట్టుకుంటే 5 ఏళ్లలో ఒక్కటి కూడా రాలేదని చెప్పి మరి దళిత సోదరులు, మరి గిరిజన సోదరులు, మరి వాళ్ళు మరి మేము సిద్ధమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాళ్ళు సిద్ధం అంటున్నారు, వాళ్ళు చర్చించుకుంటున్నారు. అట్లానే బీసీ వర్గాలు మీరిచ్చిన బీసీ కార్పొరేషన్లు చైర్మన్లు, ఆ కమిటీ సభ్యులు కూడా ఆ కార్పొరేషన్ వివిధ కులాలకి 54, 42 ఎన్నో ఆయన కార్పొరేషన్లు పెట్టడం జరిగింది. ఆ కార్పొరేషన్లకు సంబంధించిన ఆ కులాల వర్గాల వారు కూడా మాకింతవరకు అప్లికేషన్ పెడితే మా దిక్కు దివానా పట్టించుకున్న వాళ్ళు లేడు 5 ఏళ్లలో అని చెప్పి మరి బీసీ సామాజిక వర్గాలు మేము సిద్ధమే అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అట్లానే మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు, మరి బ్రాహ్మణ కార్పొరేషను అసలు 5 ఏళ్ల నుంచి పనిచేయలేదు, మేము అప్లికేషన్ పెడితే రూపాయి లేదు, అసలు అప్లికేషన్ వ్యవస్థ తీసేశారు, ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి మరి బ్రాహ్మణ సామాజిక వర్గం మేము సిద్ధమే ఈ ఎన్నికలకి నీ సంగతి తేలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అట్లానే వైశ్య కార్పొరేషన్ వాళ్ళు చర్చించుకుంటున్నారు. అట్లానే కమ్మ కార్పొరేషను, రెడ్డి కార్పొరేషను, ముఖ్యమంత్రి గారు సొంత కులం రెడ్డి కార్పొరేషను, ఆ కార్పొరేషన్లో ఉన్న ఆ సామాజిక వర్గంలో ఉన్న ఆ పేదలు కూడా అగ్రవర్ణాల్లో పేదలు, క్షత్రియ కార్పొరేషను, ఇట్లా ఈ కమ్మ కార్పొరేషన్ వీటన్నిటిలో ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న ఈ పేదలు కూడా చర్చించుకుంటూ మేము సిద్ధమే జగన్మోహన్ రెడ్డి గారు మీ సంగతి తేలవటానికి అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అట్లానే ముఖ్యంగా ముస్లిం సోదరులు మా మైనారిటీ కార్పొరేషన్లో గతంలో ప్రభుత్వాల్లో వాళ్ళు నానున్నప్పుడు కానీ గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో కానీ మాకు దుల్హాన్ పథకం లేకపోతే పండగలకి మాకు మరి సరుకులు ఇవ్వటం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ముస్లిం సోదరులు, పేద ముస్లిం సోదరులు కూడా మేము నీ అంతు తేలవటానికి సిద్ధమే అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే మీరు మైకు పట్టుకొని ఇట్లా సూటిగా అడుగుతున్నారు కదా ప్రజల్ని వాల్ పోస్టర్లు ఫ్లెక్సీల్లో, అందుకోసమని వాళ్ళు ఇదే ఏలుతో రేపు ఈవీఎంల దగ్గర మైకు పట్టుకోకుండా ఈవీఎంల దగ్గర ఇదే ఏలుతో మీరు చూపించే చూపుడు వేలుతోనే ఈవీఎంల దగ్గర కూడా వాళ్ళు ఓట్లు వేయటానికి మీకు వ్యతిరేకంగా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున చూస్తే మీ పరిపాలన ఎట్లాంటి దరిద్రమైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదని చెప్పి 80 ఏళ్ల వృద్ధుడి నుంచి 16 ఏళ్ల విద్యార్థి దాకా అందరూ తిట్టిపోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ పాలన ఎంత దరిద్రంగా ఉందో మీ పరిపాలన దాన్ని మీరు సరి చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా మీకు ఉంటుంది. ఇంతమంది ప్రజలతో పాటు మీ సొంత పార్టీ వాళ్ళు కూడా మేము సిద్ధం అని చెప్తున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు రఘురామకృష్ణరాజు మీ ఎంపీ గారి దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటే ఈ రోజున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు మీ ఎమ్మెల్యేనే, ఆనం వివేకానంద రెడ్డి, రామనారాయణ రెడ్డి ఆయన సిద్ధమే అంటున్నాడు, ఉండవల్లి శ్రీదేవి గారు సిద్ధమే అంటున్నారు, బాలశౌరి గారు సిద్ధమే అంటున్నాడు. ఇట్లా మీ వైసీపీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మేము సిద్ధమే మీ సంగతి తేలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా సిద్ధమే అని, ఆయన కూడా సిద్ధమే అని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు బహిరంగంగా. ఇంకా మీరేమి సిద్ధము జగన్మోహన్ రెడ్డి గారు, మీ పెట్టే బేడా సర్దుకొని
లండన్ వెళ్ళటానికి సిద్ధమా మీరు అని మీ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే సార్, శ్రీధర్ గారు థ్యాంక్ యూ. ఈ డిస్కషన్కి సంబంధించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సిద్ధం అనేటటువంటి ఫ్లెక్స్లు హోర్డింగ్లు పెద్ద ఎత్తున హోరెత్తిస్తున్న నేపథ్యంలో కౌంటర్ ఇస్తున్నారు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు సిరిపురం శ్రీధర్ గారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా ఏదైతే లబ్ధి చేకూరక ఇబ్బందులు పడుతున్నటువంటి ఎవరైతే నిమ్న వర్గాలకు చెందినటువంటి, ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీకి చెందినటువంటి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వారితో పాటు ఎవరైతే అగ్ర వర్ణాలకు చెందినటువంటి పేదలు కూడా నిరుపేదరికంతోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాము, మాకేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి, ఆయన్ను ఓడించేందుకు గద్దె దించేందుకు మేము సిద్ధమే అంటున్నారు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆగ్రహంతో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ప్రజాధనం అనేటటువంటిది ప్రభుత్వ నిధులతో హోర్డింగ్లు వేయిస్తే కనుక ప్రజాధనం అనేటటువంటిది కొల్లగొట్టినట్టే, దోపిడీ చేస్తున్నట్టే అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది. సిద్ధం ఫ్లెక్స్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి టీడీపీ సీనియర్ నాయకులు శ్రీధర్ గారి కౌంటర్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.